ప్రతిరోజు ఓటీటీలో ఏదో ఒక మూవీ వస్తూనే ఉంటుంది. అయితే ఫైనల్‌గా ఈ వీక్‌లో ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న 7 మూవీస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 మహారాజా. లాస్ట్ మంత్ థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న ఈ మూవీ ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో మహారాజా ఒక బార్బర్ తన కూతురుతో హ్యాపీగా తన లైఫ్‌ని లీడ్ చేస్తున్న టైంలో తన ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరిలా ఉండే ఒక చెత్తబుట్ట ఒకరోజు కనిపించకుండా పోతుంది. అయితే తన చెత్తబుట్ట కనిపించట్లేదు అని చెప్పేసి ఒకరోజు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెడతాడు. అయితే ఫైనల్‌గా ఆ చెత్తబుట్ట కనిపెట్టారా లేదా అన్నదే స్టోరీ లైన్. ఈ మూవీ స్టోరీ చెప్పడానికి ఒక చెత్తబుట్ట గురించైనా ఇది టోటల్లీ ఒక రివెంజ్ డ్రామా ఫిలిం. అయితే హీరో మహారాజా చెత్తబుట్ట పేరుతో వేరే వాళ్ళపై రివెంజ్ ఎలా తీసుకున్నాడు అన్న పాయింట్‌ని అయితే ఎక్సలెంట్‌గా చూపించారు. ఒక చిన్న స్టోరీ అయినప్పటికీ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో మూవీ స్టార్టింగ్ నుంచి మూవీ ప్రీ క్లైమాక్స్ వరకు మనల్ని ఎక్కడా డిసప్పాయింటింగ్ చేయకుండా నెక్స్ట్ లెవెల్లో అయితే వెళ్తుంది. మెయిన్ గా ఇంటర్వెల్ ముందు వచ్చి యాక్షన్ సీన్ అయితే హైలైట్ గా ఉంటుంది. మూవీ సెకండ్ హాఫ్ లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ తో అయితే ఎండ్ అవుతుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 హరోం హరా. లాస్ట్ వీక్ వచ్చిన మూవీస్ లో ఇది ఒక బెస్ట్ యాక్షన్ డ్రామా ఫిలిం. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి 1980s టైంలో కుప్పెం అనే విలేజ్ ని తిమ్మారెడ్డి అండ్ శరత్ అనే పర్సన్స్ రూల్ చేస్తున్న టైంలో అదే విలేజ్ కి మన హీరో సుబ్రహ్మణ్యం పాలిటెక్నికల్ కాలేజ్ కి ఫ్యాకల్టీగా వచ్చి చెప్తున్న టైంలో కొన్ని రీజన్స్ వల్ల తన జాబ్ పోతుంది. అయితే తన ఫ్యామిలీకి ఉన్న అప్పుల్ని ఎలాగైనా తీర్చాలని చెప్పేసి గన్స్ తయారు చేసి అమ్మడం మొదలు పెడతాడు. అయితే ఈ ప్రాసెస్ లో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, ఫైనల్ గా తన ఫ్యామిలీకి ఉన్న అప్పులు తీర్చాడా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కోసం అండ్ స్టోరీ ఇంప్లిమెంట్ కోసం అయితే తీసుకున్నారు. వన్స్ 20 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళాక నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది. మూవీలో మెయిన్ గా గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి. మెయిన్ గా ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే మూవీకి హైలైట్ అని చెప్పాలి. దానికి సపోర్ట్ గా అండ్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. అయితే మూవీలో కొన్ని సీన్స్ కొంత రొటీన్ అవడం వల్ల కొంత డిసప్పాయింటింగ్ అవుతుంది. అయినప్పటికీ ప్రీ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయింటే ప్రెజెంట్ ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్. నెంబర్ 3 ఆర్వి. అప్పుడెప్పుడో 2016లో తమిళ్లో థియేటర్స్ గా రిలీజ్ అయ్యి ఆ టైంలోనే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఆర్వి అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి తన ఫ్యామిలీలో ఎంతో గారాబంగా పెరుగుతుంది. అయితే అనుకోకుండా తనకి 20s ఏజ్ వచ్చాక తనకు తెలియకుండా హెచ్ఐవి వ్యాధి వస్తుంది. అయితే ఈ వ్యాధి రావడం వల్ల తన ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది అండ్ తన ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయాక బయట సమాజంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది అన్నది స్టోరీ లైన్. అయితే స్టోరీ లైన్ చెప్పడానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ మూవీని మాత్రం ప్రతి ఒక్కరూ వాచ్ చేయాలి. అయితే మూవీలో ఎలాంటి ట్విస్ట్స్ అండ్ టర్న్స్ లేకపోయినప్పటికీ మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రం ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ లెవెల్లో అయితే రన్ అవుతుంది. తనకి హెచ్ఐవి వ్యాధి ఉన్నది అని తెలిసినంత వరకు నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది. అయితే ఈ సమాజంలో మనం ఎలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తాము అన్న పాయింట్ ని చూపిస్తూ వాళ్ళ అవసరాల కోసం వేరే వాళ్ళని ఎలా యూజ్ చేసుకుంటారో అన్న పాయింట్ ని కూడా ఇంక్లూడ్ చేసి ఎక్సలెంట్ గా చూపించారు. అయితే మూవీ సెకండ్ హాఫ్ లో అనుకుంటా మూవీ కొద్దిగా స్లో డౌన్ అయిపోతుంది. అయినప్పటికీ మంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో అయితే రన్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ చేసే సీన్స్ తో అయితే ఎండ్ చేస్తారు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రైమ్ లో అండ్ సోనీ లివ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 4 ఎలక్షన్స్. నా వరకు లాస్ట్ వీక్ లో వచ్చిన ఒక మంచి ఎలక్షన్ పొలిటికల్ డ్రామా, లాస్ట్ 2-3 మంత్స్ లో వచ్చిన ఒక మంచి ఎలక్షన్ డ్రామా ఫిల్మ్ ని చూసానన్న ఫీలింగ్ అయితే కలిగింది. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒకే విలేజ్ లో ఉండే ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే పార్టీకి కొంతకాలంగా పనిచేస్తారు. అయితే కొన్ని రోజులకి వాళ్ళిద్దరికి పార్టీలో ప్రాబ్లమ్స్ రావడం వల్ల గొడవపడి వాళ్ళిద్దరు ఫ్యామిలీలో విడిపోతారు. అయితే ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మన హీరో లవ్ కూడా విడిపోతుంది. అయితే ఫైనల్ గా ఈ పార్టీ గొడవల వల్ల తమ ఇద్దరు ఫ్యామిలీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాయి అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీ పొలిటికల్ అయినప్పటికీ ఈ మూవీలో 2 ఫ్యామిలీస్ మధ్య జరిగే ఒక రివెంజ్ డ్రామా లాగా అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది. అయితే మూవీ స్టార్టింగ్ నుంచి మూవీ ఎండింగ్ వరకు ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో పాటు చిన్న చిన్న టర్న్స్ తో అయితే ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. మెయిన్ గా మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ అయితే అసలే ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్ గా పెరుగుతుంది.
అయితే మూవీలో ఫ్యామిలీని అండ్ ఫ్రెండ్‌షిప్‌ని యాడ్ చేసి మంచి ఎమోషన్‌ని కూడా జనరేట్ చేశారు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటివరకు వాచ్ చేయకపోయుంటే ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోతో అయితే స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 వైల్డ్ వైల్డ్ పంజాబ్. జస్ట్ 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్‌తో ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక మంచి కామెడీ డ్రామా ఫిల్మ్ అండి. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక 3 ఫ్రెండ్స్ హ్యాపీగా తమ లైఫ్‌ని లీడ్ చేస్తున్న టైంలో ఒక ఫ్రెండ్ లవ్ ఫెయిల్యూర్ అవుతాడు. అయితే తన ఎక్స్ లవర్‌కి వేరే దగ్గర పెళ్లవుతుందని తెలిసి ఈ 3 ఫ్రెండ్స్ కూడా బయలుదేరి తన లవర్‌కే ఐ యామ్ ఓవర్ యూ అని చెప్పడానికి బయలుదేరతారు. అయితే ఈ ప్రాసెస్‌లో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు, ఫైనల్‌గా ఆ పెళ్లి దగ్గరికి వెళ్లారా లేదా, తనకి ఐ యామ్ ఓవర్ యూ చెప్పారా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగే ఒక 10 మినిట్స్‌కే మెయిన్ పాయింట్‌కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి మంచి కామెడీ సీన్స్‌తో ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లేతో అయితే రన్ అవుతుంది. ఈ మధ్యలో తన ఫ్రెండ్‌కి పెళ్లి అయిపోయాక కింజ్ కామెడీతో క్లైమాక్స్ వరకు అయితే వెళ్తుంది. మధ్యలో వచ్చే చిన్న చిన్న యాక్షన్ సీన్స్ కూడా లిటరల్లీ నవ్విస్తాయి మనల్ని. అయితే మీరు ఈ మూవీని ఇప్పటివరకు వాచ్ చేయకపోయుంటే ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ చూసాక ఒక మంచి కామెడీ ఫిల్మ్ చూసామన్న ఫీలింగ్ అయితే డెఫినెట్‌గా కలుగుతుంది. నెంబర్ 6 ప్రేమలో. ఇది ఒక లవ్ డ్రామా ఫిల్మ్. మీకు టైం ఉంటే జస్ట్ వన్ టైం ట్రై చేయండి. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో రవి ఒక మెడికల్ షాప్‌లో వర్క్ చేస్తూ హ్యాపీగా తన లైఫ్‌ని లీడ్ చేస్తున్న టైంలో ఒకరోజు ప్రశాంతి అనే అమ్మాయితో లవ్‌లో పడతాడు. అయితే తను కూడా లవ్ చేయడంతో తన లైఫ్ హ్యాపీగా మారుతుంది. అయితే ఈ విషయం ప్రశాంతి వాళ్ళ నాన్నకి తెలిసాక ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు, ఫైనల్‌గా ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టోరీ రొటీన్ అయినప్పటికీ మూవీ కూడా సగం వరకు రొటీన్ గానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చే ఒక చిన్న ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ కోసం అయితే జస్ట్ వన్ టైం వాచ్ చేయొచ్చు. మూవీలో ఎలాంటి టర్న్స్ అండ్ ట్విస్ట్స్ లేకపోయినా సెకండ్ హాఫ్‌లో జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారు అన్న పాయింట్‌ని చూపిస్తూ క్లైమాక్స్ అయితే ఎండ్ చేస్తారు. మీకు టైం ఉంటే జస్ట్ వన్ టైం వాచ్ చేయండి. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 పిల్. ఇది ఒక వెబ్ సిరీస్. మొత్తం 8 ఎపిసోడ్స్‌తో ప్రెజెంట్ జియో మూవీస్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సిరీస్ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి ఒక ఫార్మా కంపెనీ చైర్మన్ అయిన ప్రకాష్ చౌహార్ గారు సరైన క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ చేయకుండా మెడిసిన్ ని మార్కెట్లో దింపేస్తారు. అయితే ఈ విషయం తెలిసిన ఒక సిన్సియర్ ఆఫీసర్ దీనికి అగెనిస్ట్ గా కంప్లీట్ చేసి పోరాటం చేస్తాడు. అయితే ఈ పోరాటంలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, ఫైనల్ గా ఎవరు గెలిచారు అన్నదే స్టోరీ లైన్. అయితే మనం చాలా మూవీస్ లో చూసినట్టుగా రొటీన్ స్టోరీ అయినప్పటికీ ఫార్మా కంపెనీ వెనుక ఉన్న డార్క్ స్టోరీస్ అయితే చూపించారు. అయితే సిరీస్ లో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం కొద్దిగా స్పేసెన్సీ మీద చూడాలి. ఇక ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్స్ మాత్రం మంచి ఎగ్జైటింగ్ గా అయితే రన్ అవుతాయి. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ గడిచాక నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. 5th ఎపిసోడ్ లో వచ్చే సీన్ అయితే హైలైట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక సాలిడ్ సీన్ పడుతూ ఉంటుంది. అయితే లాస్ట్ ఎపిసోడ్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అయితే మీరు ఈ సిరీస్ ని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ జియో మూవీస్ లో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్.